సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. సో టాపిక్లో వెళ్ళే కన్నా ముందు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి బీటెక్ మచాస్. సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నెన్నో సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మన టాపిక్లో వెళ్ళే ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్కి ఎనర్జీ యూజెస్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది క్లైమేట్కి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ యూసేజ్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్. దే ఆల్సో ఎఫెక్టెడ్ life of living things and environment. Production of energy involves use of fossil fuel like coal, gas, oil, releasing large amount of greenhouse gases. Carbon dioxide, carbon monoxide and other harmful gases are released into atmosphere by burning of the fossil fuel. సో మన ఎనర్జీ ప్రొడ్యూస్ కావడం వల్ల ఇది యూసేజ్ వల్ల మనకి క్లైమేట్కి చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఆల్సో ఈ live ఎఫెక్టెడ్ బై ద లివింగ్ థింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్ and also other living things, and also affected by environment. సో ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే లైక్ ఆయిల్, కోల్, గ్యాసెస్ వల్ల మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో రిలీజింగ్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌసెస్, క్లైమేట్ అలాగే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ రిలీజ్ చేయడం వల్ల కూడా క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్డ్ బై ద గ్రీన్ హౌస్. సో ఇట్ ఈస్ బర్నింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. సమ్ ఎయిర్ పొల్యూషన్, ఇంకా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దీనివల్ల మన హ్యూమన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి డైరెక్ట్ సమ్ హార్మ్ఫుల్ రేస్ అనేది మన బాడీ మీద పడడం వల్ల మనకి స్కిన్ బర్నింగ్, స్కిన్ ఎఫెక్ట్ కూడా అలానే ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో అలానే మనకి రెయినీ సీజన్, వింటర్ సీజన్లో కూడా మనకి ఆ చేంజెస్ అనేది మనకి తెలుస్తుంటుంది. సమ్మర్లోనేమో ఆల్మోస్ట్ మొత్తం రెయినీ అండ్ వింటర్ సీజన్ లాగా చలులు ఇంకా వర్షాలు పడుతుంటాయి. అలానే వింటర్ సీజన్లోనేమో ఫుల్ ఎండలు కొడతాయి. సో ఇదంతా కారణం క్లైమేట్ చేంజ్ వల్ల మనం యూజ్ చేసే హార్మ్ఫుల్ గ్యాసెస్, దీనివల్ల మనం రిలీజ్ చేసే వేస్టేజ్ వల్ల. సో ఇదంతా కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్. సో ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ క్లైమేట్ చేంజ్ కెన్ బి రెడ్యూస్. క్లైమేట్ చేంజ్ ఈ ఎనర్జీ వల్ల ఎలాంటి మెథడ్స్ తీసుకుంటే మనకి రెడ్యూస్ అవుతుంది. సో దే ఆర్ సమ్ మెథడ్స్ ఆర్ దేర్. యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ఎలక్ట్రిక్ జనరేషన్. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేయాలి. సో అలా రెడ్యూస్ ద క్లైమేట్ చేంజ్. క్లైమేట్ని రెడ్యూస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలానే యూజ్ కార్బన్ కన్వర్షన్ టెక్నాలజీస్. సో అలానే కార్బన్ కన్వర్షన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తే మనం రెడ్యూసింగ్ ద క్లైమేట్ చేంజెస్ ఆఫ్ ఎఫెక్ట్. రీప్లేసింగ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ బైక్ విత్ ఎలక్ట్రిక్ బైక్. సో మనం నార్మల్గా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పుడు నవేడేస్ ఎవ్రీవన్ యూజెస్. సో 10 years బ్యాక్ ఓన్లీ పెట్రోల్ బైక్ అండ్ డీజిల్ బైక్స్ అండ్ కార్స్, మోటార్స్ ఇవన్నీ వల్ల మనకి క్లైమేట్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల మనకి క్లైమేట్ని కొంచెం ఎఫెక్ట్ చేయకుండా హెల్ప్ అవుతుంటుంది. సో అలానే ఇన్స్టాలింగ్ ద సోలార్ ప్లానెట్స్ ఇన్ ద హౌసెస్ ఎలక్ట్రిక్ జనరేషన్. అలానే సోలార్ ప్లాంట్స్ని కూడా హౌసెస్కి జనరేట్ చేయడం వల్ల మనకి రెడ్యూసింగ్ ద క్లైమేట్ చేంజ్. సో థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సస్టైనబిలిటీ. సో డెఫినేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ, మేజర్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఈ వీడియోలో మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సస్టైనబిలిటీ డెఫినేషన్. సస్టైనబిలిటీ implies using resources which does not eliminate or regrade them, diminishing their useful for the future generation. So sustainability means it implies resources which does not eliminate, ante which we can use energy resources like does not eliminated or regraded them.
ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్. సస్టైనబిలిటీ అనేది ఎనర్జీ రిసోర్సెస్ని ఎలిమినేట్ చేయదు. ఇట్ కెన్ బి యూజ్ఫుల్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్. సో దే ఆర్ 3 మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. ఫస్ట్ వన్ వచ్చేసి రిమెంబర్ ఇట్, త్రిబుల్ E. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎనర్జీ, సెకండ్ వన్ ఎకనామీ, థర్డ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్. So the 3 factors sustainability development are given by famous ecological economist named as the Herman Daly. So 3 factors ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రికవరీ రేట్ ఆఫ్ renewable energy sources is greater than the consuming rate. రికవరీ రేట్ అనేది రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ కన్నా గ్రేటర్ దెన్ ద కన్జ్యూమింగ్ రేట్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ద అవైలబిలిటీ ఆఫ్ ద రినవబుల్ సోర్సెస్ ఈజ్ హయ్యర్ దెన్ ద నాన్ రినవబుల్ సోర్సెస్. renewable energy sources higher than the non-renewable energy sources. Third one, which is pollutant emission is less than the environment absorption capacity. Pollution emission అనేది less than the absorption capacity. So everyone do subscribe my channel. So thank you.